ఇది బ్యాక్ యార్డ్ స్విమ్మింగ్ పూల్ అండి. మన హౌస్ టూర్లో భాగంగా చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ప్రసాద్ సైకాలజీ వరల్డ్. ఈ రోజు ఎపిసోడ్ లో మా ఫ్రెండ్ గృహప్రవేశం జరిగిందండి. ఆయనది చాలా బాగుంటుంది ఇల్లు విత్ స్విమ్మింగ్ పూల్ అండ్ అదర్స్. అది గృహప్రవేశం చూపిస్తాను. దాంతో పాటు ఒక మినీ హౌస్ టూర్ ఒకటి. అలాగే నెక్స్ట్ డే అతను మంచి పార్టీ ఇచ్చాడు. వాళ్ళ అమ్మాయి బర్త్డే అన్నమాట. సో జియా బర్త్డే. సో ఆ బర్త్డే విశేషాలు అన్ని కవర్ చేస్తాను ఈ రోజు.
హలో గైస్, మనం కీర్తి వరుణ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. ఈరోజు అంటే కీర్తిని మనం కొంచెం చిన్న ఇంటర్వ్యూ చేస్తాం. అసలు ఎవరు డిసైడ్ చేశారు ఈ ఇల్లు ఎందుకు నచ్చింది ఏంటి అని. మన కీర్తి ఐ థింక్ మీరు రవి తెలుగు ట్రావెలర్ వీడియోలో చూసింటారు, మిర్చి బండి కూడా పెట్టింది తను. కీర్తి ఎలాంటిదంటే తను ఎక్కడైనా కానీ మా ఊర్లో ఎవరికైనా అవసరం ఉంది అంటే ఫస్ట్ వచ్చి నిల్చుంటుంది. అలాగే టెంపుల్కి కూడా తను చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. అంటే ఎవరికైనా అవసరం ఉంది అంటే ఫస్ట్ మన కీర్తి అనమాట. సో గైస్, గృహప్రవేశం చూశారు కదా. ఇప్పుడు మన కీర్తి తోటి చిన్న ఇంటర్వ్యూ. మన ఇంత బిజీలో కూడా మన కీర్తి కొంచెం టైం ఇచ్చింది మనకి. సో కీర్తి థ్యాంక్స్. అండ్ ముందు ఇంత మంచి ఇల్లు కొన్నందుకు అభినందనలు మా సైకాలజీ వరల్డ్ తరఫున, ప్రసాద్ సైకాలజీ వరల్డ్ తరఫున. ఒకటి కీర్తి, మీది ఏ ఊరు? ప్రాపర్ మమ్మీ అండ్ డాడీది కడప అండి. సో కడప నుంచి. ఓకే, మమ్మీ డాడీ పేరేంటి? సుబ్బారెడ్డి అండ్ లక్ష్మి. సుబ్బారెడ్డి అండ్ లక్ష్మి. డాడీ సెంట్రల్ గవర్నమెంట్ లో జాబ్. సో మేము అన్ని ప్లేసెస్ తిరుగుతూ ఉండేవాళ్ళం చిన్నప్పటి నుంచి. ఒక ప్లేస్ కాన్స్టెంట్ గా ఎక్కడలేను నేను. ఓకే, దట్స్ గుడ్. సో కీర్తి, ఈ ఇల్లు చూడంగానే నీకు బాగా నచ్చిన అంశం ఏంటి? కిచెన్. ఓకే, బాగా స్పేషియస్ గా ఉంది అండ్ ఎస్పెషల్లీ గ్యాస్ స్టవ్ బాగా నచ్చింది. స్టవ్ ఏంటి, కమర్షియల్ స్టవ్ లాగా ఉంది కదా, అంతంత బర్నర్స్ ఉండి. అది నాకు కుకింగ్ అంటే ఇష్టం బాగా, సో అందుకని అది చూడగానే బాగా నచ్చింది. కాదు, మన కీర్తి ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా అవసరం ఉందంటే ఫస్ట్ తను ఉంటుందండి. ఎవరింట్లో పార్టీ జరిగినా తను బాగా వంటలు చేసేసి వాళ్ళకి ఎంతైనా హెల్ప్ చేస్తుంది. కీర్తి, మొన్న టెంపుల్ దానికి కూడా మిర్చి బండి పెట్టావు కదా, అండ్ రవి తెలుగు ట్రావెలర్ దానిలో చాలా బాగా వెళ్ళింది అది మిర్చి బండి ఇది. అండ్ ఎక్కడన్నా హెల్ప్ అంటే మన కీర్తి నిల్చుంటుంది. అండ్ కీర్తి, నీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఏంటి అది ఆ ఛానల్ పేరు? మై కిచెన్ బైట్స్ బై కీర్తి. మై కిచెన్ బైట్స్ బై కీర్తి. చిన్న చిన్న అంటే నేను ఇంట్లో చేసే రెగ్యులర్ కుకింగే, కాకపోతే ఎవరికైనా రెసిపీస్ అవి కావాలంటే అలా పెట్టి షేర్ చేయడం స్టార్ట్ చేశాను. కీర్తి, ఇప్పుడు బాగా చేస్తున్నావా, మళ్ళీ ఇప్పుడు ఫుల్ ఊపులోకి తీసుకొస్తున్నావా మన ఛానల్ ని? కొంచెం గ్యాప్ వచ్చింది బికాస్ లాట్ ఆఫ్ అదర్ పర్సనల్ రీజన్స్ అండ్ ఆల్. బట్ అదే మళ్ళీ ఇప్పుడు కొత్త కిచెన్ వచ్చింది కదా, ఇంకా విజృంభిస్తున్నావు అనమాట. ఓకే, థ్యాంక్స్ కీర్తి. ఇంకేంటి పిల్లలకి, ఇప్పుడు వరుణ్ కి ఏం నచ్చింది మన ఇంట్లో? పిల్లలకి వరుణ్ కి బోత్ కిచెన్ అండ్ బ్యాక్ యార్డ్. మా పిల్లలకి బ్యాక్ యార్డ్ స్విమ్మింగ్ పూల్. వాళ్ళు పూల్ కావాలి అనేది వాళ్ళ రిక్వైర్మెంట్, అదొకటే మెయిన్ రీజన్. కంగ్రాట్స్ వన్స్ అగైన్ కీర్తి, అండ్ థ్యాంక్స్ టైం ఇచ్చినందుకు.
హైలైట్స్. పైనుంచి ఆకాశంలో అంటే మనకి లైట్ డైరెక్ట్గా పడుతూ ఉంటుంది అండ్ వాన పడినప్పుడు అప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇది ప్యాంట్రీ ఆఫ్ ది హౌస్ అండి. ప్యాంట్రీ చూడండి ఇక్కడ ఇచ్చాడు చక్కగా. సో మనకు కావాల్సిన వస్తువులను పెట్టుకోవడానికి కిచెన్కి కావాల్సినవన్నీ. సో వరుణ్ మాకు ఒక్కటి చెప్పు, ఎన్ని గంటలు చేస్తావు జిమ్ రోజుకి? 1.5 hour. ఏది వెయిట్స్ అండ్ రన్నింగ్? వీక్లీ వన్స్. సూపర్ వరుణ్. సో మా వాళ్ళకి కూడా కొంచెం ఉత్సాహం ఉంటుందని చెప్తాను వరుణ్, ఎందుకంటే చూసావారా మామూలుగా ఉండకూడదు.